వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. సీన్ రివర్స్ అయిన బంగారం. పండగ వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అదిరిపోయే శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు భారీగా పడిపోవడంతో దేశంగాను పసిడి వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. ఇటీవల వరుసగా పెరిగే ఆల్ టైమ్ గరిష్టాలను తాకిన క్రమంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకి ప్రొఫైల్ బుకింగ్ మగ్గు చూపించడంలో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. దీపావళి పర్వదినం సందర్భంగా కొనుగోళ్లు జోరుగా సాగే ఈ సమయంలో ధరలు దిగిరావడం గిరాకీని మరింత పెంచుతుందని బులియన్ మార్కెట్లు వర్గాలు అంచనా చేస్తున్నాయి. హైదరాబాద్లో భారీగా తగ్గిన పసిడి రేటు. వరుసగా 2 రోజులు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $40కు పైగా పడిపోయిన $4,340 వద్దకు దిగనుంది. ఈ ప్రభావం దేశంగాను స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలి బంగారం తులంపై ఏకంగా 1,900 మేరకు పడిపోయింది. దీంతో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు 1,30,800 వరకు దిగి వచ్చింది. ఇక నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై 1,260కి తగ్గి తులం 1,19,090కి దిగి వచ్చింది. ధరలు మరింత దిగి వస్తాయని మార్కెట్లో వర్గాలు అంచనా వేస్తుండడం కొనుగోలుదారులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీ పతనమైంది. వరుసగా 3వ రోజు దిగొచ్చిన వెండి ధర మొత్తంగా 3 రోజుల్లో ఏకంగా 17,000 మేరకు తగ్గడం గమనార్హం. స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్పై 3.81% పడిపోయి $51.91కు చేరుకుంది. ఈ భారీ పతనంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 1,90,000 స్థాయికి దిగి వచ్చింది. అయితే ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు 10,000 వరకు తక్కువకు లభిస్తుండడంతో వెండి కొనుగోలుదారులకు తీపి కబురు. ముహూర్తం దగ్గర పడుతున్న వేళ ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో జ్యువెలరీ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 7 గంటల సమయానికి సంబంధించినవి కాబట్టి కొనుగోలు చేసే ముందు GST వంటి పన్నులు, స్థానిక మార్పులు పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం.